ఏం చెప్తావు, ఏమో ఇక్కడే పరిపాలన బాగోలేదు. అది ఆయన అందరినీ మోసం చేశాడు. ఇస్తా అని చెప్తున్నాడు, ఆదాయం లేదు. ఆదాయం వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం ఏ ఊరి నుంచి వస్తుంది? హైదరాబాద్లో ఉన్న ఆస్తులు రావాల్సిన మన వాటా అక్కడే ఉన్నాయి. వాళ్ళు ఎవరు తేడు మోడీ గారిని అడుగుతుంటే మోడీ గారు ఇవ్వడం, మనకిచ్చే వాటా ఇస్తాడు ఆయన. ఇది ప్రజలే పిల్లల చదువులకి డబ్బులు లేవు. పింఛని వాళ్ళగా మాకు ఇవ్వట్లేదు సరిగ్గా అని వాళ్ళు అంటున్నారు. రకరకాలుగా చెప్తున్నారు. ఎవరు మాట నమ్ముతారు? మోసం చేసావు, చెప్పావు, అది ఇస్తా అన్నావు. పథకాలన్నీ ఏ పథకం రైతులకు లేదు. రైతు భరోసా మరి ఇవాళ ధాన్యం అదివరకు 1700 కొన్నారు, 1650కి. ఇవాళ 1400, 1500కి ఇవాళ కొంటున్నారు. మేము డబ్బులు ఎమ్మటే అంటాం, ఇస్తున్నావు డబ్బులు ఎమ్మటే ఇచ్చి 1400కి ఇస్తే 200 పోయినట్టేగా. మరి రైతులు అందరూ బాధపడుతున్నారు. అది ఆలోచించుకోవాలి ఆయన. అది ఎక్కడ సృష్టిస్తావు? ఇప్పుడు నీవు ఒక్క కొడుకుతో నువ్వు ఆపేశావు. ప్రజల్ని పిల్లల్ని పుట్టి జనాభా నాకు ఓట్లు వేయాలంటున్నావు. అంటే నువ్వు పుట్టకూడదా? నీ కొడుకు పుట్టకూడదా? ఒక్కడితోనే ఆపాలా? అది నువ్వు ఏ రకంగా సంపత్తి ఎక్కడి నుంచి వస్తుంది సంపత్తి? ఇప్పుడు ఓడరేవులు తయారు చేస్తుంటే దోసు తింటున్నారు, ఆదాన్ని జగను అన్నావు. మరి నువ్వు దాని మీద ఆధారపడాలిగా. మన ఆదాయం అంటే ఒక ఫ్యాక్టరీ కట్టో లేకపోతే ఇంకోటో నీకు నమ్మి ఎవడో ఫ్యాక్టరీలో రావట్లా. వస్తేనే పనే వాడికి ఇది లేదు.